మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరైన 50 కోట్ల నిధులు గోల్మాల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి 50 కోట్ల నిధులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కమిషనర్ను సస్పెండ్ చేసి నిధులను రికవరీ చేసి ఇక హై లెవెల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం విడుదలైన 50 కోట్ల నిధులను మున్సిపల్ పాలకవర్గం అవినీతిగా అక్రమంగా దోచుకున్నారని, 50 కోట్ల నిధుల్లో సుమారు 8 కోట్లు నాసిరకమైన రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేసి 42 కోట్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అండ చూసుకుని దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మున్సిపాలిటీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని మున్సిపాలిటీ పాలకవర్గం బీఆర్ఎస్ నాయకులే పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే వాళ్లకు ఒప్పందాలు కుదరక ఇవన్నీ వాళ్ళ లొసుగులన్నీ బయట పెట్టడం జరిగింది. ఈ నిధులు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి నిధులు 20 కోట్ల నిధులు వచ్చినాయి. ఆ నిధులు ఏమైనాయి, వాటి యొక్క వివరాలు ఇంతవరకు తెలియదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు నిధులు స్వాహా చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపైన కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ చర్యలు తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి త్వరితగతిన ఈ నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. 50 కోట్ల నిధులు దాదాపుగా నాకు తెలిసి 50 కోట్లలో 8 కోట్ల వర్కులు కూడా జరగలేదు. ఆ 8 కోట్లు కూడా పనికిరాని వర్కులు చేశారు. ఈ రోజు ఆ వర్కులు కూడా 8 కోట్ల కూడా అవినీతి పైన ఇవాళ మెయిన్ రోడ్ అయితే కాలువలు అయితే ఇష్టానుసారం ఏర్పాటు చేసి ఇవాళ